ఏమో లేండి మాస్టర్, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. మేము బెంగళూరుకి వచ్చి 6 మంత్స్ అవుతుంది. అయినా మేము ఇప్పటివరకు కొత్త గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే మా ఇంటి ఓనర్స్ చాలా మంచోళ్ళు. పాపం వాళ్ళ గ్యాసే మాకు ఇస్తున్నారు. సో అంటే త్రిబుల్ సిలిండర్ ఉండడం వల్ల వాళ్ళదే మేము వాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ షార్టేజ్ రావడం వల్ల మాకున్న గ్యాస్ కూడా అయిపోయింది. వాళ్ళ గ్యాస్ ఇంకా బుక్ చేసినా కానీ రాలేదు. కాబట్టి ఇంకా మేమైతే మార్నింగ్ షాప్ ఓపెన్ చేస్తున్న టైంకే వచ్చేసాము. మేమైతే అంటే మేము వచ్చే టైంకి షాప్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, మేము ఇంకా మొత్తం కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా మేము తీసుకున్న గ్యాస్ ఏంటంటే ఇన్ఫ్రాడ్ అన్నమాట. అంటే మనం ఏ పాత్రలైనా దీని మీద పెట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్న మట్టి కుండలు కానీ, లేదంటే స్టీల్ కానీ, లేదంటే ఉంటాయి కదండి, ఒక్కొరు ఒక్కోలాగా వాడతారు కదా, కొంతమంది రాగి వాడతారు. సో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంక ఇదైతే మాకు మొత్తం టెస్ట్ చేసేది చూపించారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో వంట చేసేటప్పుడు చెయ్యి అయితే పెట్టద్దు అన్నారు. అసలు వంట చేసేటప్పుడు కాదండి, వంట అయిపోయిన 1 అవర్ కూడా టచ్ చేయద్దని నేను చెప్తాను. ఎందుకంటే ఇంకేం లేదు, స్కిన్ ఊడొచ్చేస్తుంది. మినిమం ఒక 1/2 అవర్ కూడా దాని వెచ్చ తగ్గట్లేదు. గిన్నెలో నీళ్ళు పోసి పెట్టేసామనుకోండి, ఆ నీళ్ళు హీట్ అయిపోతున్నాయి. అంటే అది అంత హీట్ వస్తుంది. ఇవైతే ఇండక్షన్ అన్నమాట. వీటిపైన జస్ట్ వాటికి సంబంధించిన వాటివే పెట్టుకోవాలి పాత్రలు. మేమైతే కనెక్షన్కి వెళ్తే ఇప్పుడు ఇవ్వమని చెప్పేశారు. మొహమాట లేకుండా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు కదా. మనమైతే ఇంటికి వచ్చేసి నేను మళ్ళీ మొత్తం అయితే ఓపెన్ చేశాను. ఇంకా ఓపెన్ చేసినాక ఏంటంటే చిన్న దీంట్లో ఉన్నది ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయాలి. దీని మీద చేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు ఏదో నేను ఎక్కువ మంది చేస్తున్న పొయ్యి దగ్గర కూర్చొని అంత సెగైతే వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి, చిన్నగా చేయండి, అన్నీ ముందుగా చూసి పెట్టుకొని ఏం కావాలని అప్పుడు వంట అయితే ప్రిపేర్ చేయండి, స్టార్ట్ చేయండి. లేదనుకోండి హడావిడిలో అయితే మనము ఏమన్నా అటు ఇటు నున్నగా ఉంటుంది కదా, అంటే జారిపోతూ ఉంటుంది అన్నమాట. సో అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఇంకొకటి, దీని మీద గ్రిల్లు, అలానే డీప్ ఫ్రై ఆయిల్ ఇట్లా అన్నీ ఉంటాయి. ఇదైతే అడ్జస్టబుల్ అన్నమాట. మనకి ఎట్లా కావాలి ఏంది అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2200 వాట్స్ నుంచి 200 వాట్స్ వరకు అయితే ఉంటుంది. లో అయితే 200కు పెట్టుకోవచ్చు అనమాట. మన హిందువుల్లో ఉండే మెయిన్ ఏంటంటే అండి, ఒక వస్తువు తెచ్చినప్పుడు ఫస్ట్ ఓం అయితే పెట్టేసుకోవాలి కదా. బొట్టు పెట్టందే ఏది స్టార్ట్ చేయం కదా. నేను బొట్టు పెట్టి అన్నీ రెడీ చేసే లోపల మా వారు ప్లగ్ పెట్టే దగ్గర ఏంటంటే దాన్ని గట్టిగా లోపడం వల్ల అది లోపలికి వెళ్ళిపోయింది ప్లగ్. ఇంకా వంట టైం అయిపోతుంది. ఇంకా ఫుడ్ టైం అయితే అయిపోతుంది. నేను బాబుకు పెట్టాలి కదా, ఏదో ఒకటి ఫీడ్ చేయాలని చెప్పి మాకు వాషింగ్ మిషన్ దగ్గర 20 amps స్విచ్ ఉండడం వల్ల అక్కడైతే పెట్టిన ఏదో వంట అయితే చేశాను. ఎందుకంటే మేము ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసి అవి సెట్ చేసేసరికి చాలా టైం అయిపోతుంది. ఇంకా ముందు రోజు చేసిన ఫిష్ ఫ్రై ఉంటే దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేశాను. ఇంక ఇవే నన్ను ఇన్స్టామార్ట్లో తెప్పించుకుంది. అంటే 20 amps పెట్టాలని అది అక్కడే రాస్తున్నారు ప్లగ్ మీద. ఇంకా కటింగ్ డోర్ అవన్నీ అయితే పెట్టుకున్నాము. ఎయిర్ ఫ్రైయర్లో ఇది అయిపోయింది. నాకు వంట కూడా అయిపోయింది. నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. ఇంక ఈ టూల్స్ ఇవి తెప్పించారండి మా వారు. అంటే మనకి ఇంట్లోకి కూడా అవసరం అవుతాయి కదా చిన్న చిన్న టూల్స్ అని. ఉదయం కూడా గ్యాస్ అయిపోయి ముందు ఏంటంటే నేను జావ ప్రిపేర్ చేసి ఉండడం వల్ల అది నాకు ప్లస్ అయ్యింది. ఇంకా వెజిటేబుల్ రైస్, అందులోకి సలాడ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి మేము. వెజిటేబుల్ రైస్ అనే కాదు, ఏ కర్రీ చేసినా సలాడ్ అయితే ఉంటుంది. అలానే నేను లంచ్ ఫర్ హస్బెండ్ అని పెడుతున్నాను కదా. సో మీరు కూడా చూడండి, మీకు కూడా ఏమైనా లంచ్కి ఏం చేయాలన్న థాట్స్ అయితే వస్తుంది కదా. సో ఇవి నాకు రెడ్ లేబుల్ 2 daysకే పోయిందండి. ఏంటంటే హీట్ అవ్వడం వల్లేమో, అంటే ఇది ఎక్కువ హీట్ వస్తుంది కదా. మనం ఏమైనా కుక్ చేసుకున్నప్పుడు ఇది ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టేసామనుకోండి హీట్ అయిపోతాయి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా రాగి ఇడ్లీకి ఏంటంటే నేను ఇడ్లీ పెట్టే ముందు కొన్ని ఉల్లగడ్డ, బ్రోకలు అయితే కట్ చేసుకొని కింద మనం ఇడ్లీకి నీళ్ళు పోస్తాం కదండి, దాంట్లో వేసి అయితే ఉడకబెట్టాను. ఎందుకంటే మా బాబుకి స్నాక్స్ చేయాలని చెప్పి ఎయిర్ ఫ్రైర్లో. అసలు నాకేందంటే రాగి ఇడ్లీ ప్లస్ ఇవి 2 ఒకేసారి ఉడిపోయాయండి. ఎందుకంటే నేను రాగి పిండితో చేశాను కాబట్టి నాకు చాలా తొందరగా ఉడికిపోయింది. చాలా అలానే కూడా ఏంటంటే నేను సగం ఇడ్లీ ఉడికిన వెంటనే ఆఫ్ చేసేసాను. ఇంకో 20% ఉడకాలన్నప్పుడు ఆఫ్ చేస్తే ఆ హీట్కి అయిపోయింది. పాలేందంటే నేను మా వారికి కాఫీ ఇస్తాను, నేను టీ తాగుతాను. మా వారికి కాఫీ కోసం కొద్ది పాలు చేసుకుని నాకు టీ పౌడర్ వేస్తే ఆ వేడికి పాలు ఉడికిపోతున్నాయి, అదే కాఫీ ఉడికిపోతుంది, టీ ఉడికిపోతుంది. అంత హీట్ ఉంది. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో వంట చేస్తున్నప్పుడు కానీ లేదా ఆపేశాక కానీ ఒక 1/2 అవర్ వరకు టచ్ చేయొద్దండి. అక్కడ ఆ రెడ్ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే టచ్ చేయొద్దు. చూస్తున్నారు కదా, నేను ఇట్లా హీట్ కంట్రోల్ పెట్టుకునేది ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. నేను ఉదయాన్నే టీ అయితే ఆపేస్తున్నానని చెప్పి ఆమ్లా జ్యూస్ అయితే తాగుతున్నాను. అదేనండి మనం కొత్తిమీర పుదీనా అన్నీ వేసి చేశారు, అది కూడా నేను వీడియో పెడతాను. సో నాకు ఇవన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇవంతా బాగా స్మాష్ చేసుకొని ఉప్పు కారం కొద్దిగా మిరియాల పొడి వేసేసుకొని ఇట్లా నేనైతే హెయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేశాను. స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి నాకు.